जय बोलो कट्टाबाद बड़ा गणेश महाराज की जय। फ्रेंड्स మీరు చూస్తున్నట్టయితే వినాయకుని లెఫ్ట్ సైడ్ రాహుకేతు తయారైపోయింది. కొత్త అప్డేట్ వచ్చేసి మన వినాయకుని పంచ రెడీ అయిపోయింది. సెకండ్ రౌండ్ థర్డ్ రౌండ్ కొట్టింగ్ కూడా స్టార్ట్ చేసేసారు. మీరు చూస్తున్నట్టయితే హ్యాండ్స్కి కూడా మట్టి వర్క్ జరిగింది. రైట్ సైడ్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ మన ఆశీర్వాదించే చేయి కాకుండా మన లడ్డు ఉండే చేయి కాకుండా దాని ఇంకా బ్యాక్ సైడ్ కమల పూలు ఉండే చేతులు ఉంటాయి కదా, దాంట్లో వచ్చేసి మన కమల పువ్వు వచ్చి చేయకుండా మట్టి పెట్టేశారు. ఇంకా చాలా వాటి వరకు అప్డేట్స్ ఉన్నాయి, అవన్నీ చూపిస్తాను. ఇది వచ్చేసి వినాయకుడు రైట్ సైడ్ మా మండపంలో మన 3 విగ్రహాలు అయితే తయారైపోయినాయి. వాటికి కూడా 3వ రౌండ్ కొటేషన్ కూడా స్టార్ట్ చేస్తారు. అగండి అట్లా మట్టి కలుపుకొని తయారు చేసుకొని పెట్టుకుంటున్నారు. ఒకళ్ళు కలుపుకొని పెట్టుకుంటే ఇంకొకరు తొందరగా అందించేస్తారు. ఇంకా చాలా అప్డేట్స్ ఉన్నాయి, కొత్తగా చూపిస్తాను, వచ్చేసేయండి. ఇంకొక సైడ్ మీరు చూస్తున్నట్టయితే వినాయకుడు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మన కొండలు ఉంటాయి కదా, అవి తయారైపోయినా అగోండి. జాలి పెట్టేసి దానిపైన మట్టి వరకు కూడా అయిపోయింది. మన బాలరాముడి దగ్గర కూడా థర్డ్ రౌండ్ కొటేషన్ స్టార్ట్ చేస్తున్నారు. మొత్తం మట్టితోటి సాఫ్ట్ అనేది రావడానికి కోసం అని మన పంచకి ఆల్మోస్ట్ సగం వర్క్ చేసేసారు. ఇంకా పైకి చేస్తున్నారు. మీకు దూరం నుంచి కూడా చూపిస్తాను. ఇవన్నీ చూడండి. మన కమల్లో ఉండే చేతిలో అయితే కమల పువ్వు ఉంటుందో ఆ పువ్వు కూడా మట్టి పెట్టేశారు. ఇంకా వేరే వెనకలు ఉన్న చేతులకు కూడా పెడుతున్నారు. అదే గద ఉన్న చేతిలో కూడా పెట్టేశారు మట్టి. ఆల్మోస్ట్ ఫేస్లకు కూడా అయిపోయింది. లడ్డు ఉన్న చేతికి ఒక్కటే ఉంది. ఆశీర్వాదం చేయి కూడా రెడీ అయిపోయింది. ఇవన్నీ పెట్టేశారు మట్టి. ఇవన్నీ లెఫ్ట్ సైడ్ మండపంలో వర్క్ జరుగుతుంది. అందుకనే వర్షం పడకుండా నీళ్ళు రాకుండా అట్లా పైనుంచి కవర్ కప్పేశారు. పైన మన శేషనాగులు ఏదైతే ఉంటాయో దానికి కూడా వెల్డింగ్ వర్క్ జరుగుతుంది. ఈరోజు ఈవినింగ్ కల్లా అది కూడా అయిపోతుంది అంట. దానికి కూడా మట్టి పెట్టడం స్టార్ట్ చేసేస్తారు. ఇంకొన్ని ఇది ఇవాళ న్యూ అప్డేట్. ఇంకా మరి కొన్ని అప్డేట్స్ తెలుసుకోవడానికి కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.